రవితేజకు సంక్రాంతి బరిలో అన్యాయం జరిగింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఆయన ఈగల్ సినిమాను బలవంతంగా వాయిదా వేయించారని అభిమానులంతా ఫీల్ అయ్యారు. బట్ వారి కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది నిర్మాతల మండలి. ఈగల్ రిలీజ్ టైంకు ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ఉండేలా చూస్తామన్నారు. దీంతో ఈగల్ నిర్మాతలు కూడా హీరోను కన్విన్స్ చేసుకున్నట్టున్నారు. దీనికి ఇండస్ట్రీ బాగు కోసం అనే కలర్ కూడా వాడారు. బట్ ఇప్పుడు రంగులు వెలిసిపోతున్నాయి. రవితేజ సినిమాకి ఇచ్చిన మాట నిర్మాతల మండలి నిలబెట్టుకునేలా లేదు. దీంతో మోసపోయామనుకున్న నిర్మాతలు ఓ ఓపెన్ లెటర్ కూడా రాశారు. అయినా అటు నుంచి నో రెస్పాన్స్. మరి ఇష్యూలో ఎవరి హ్యాండ్ ఎంతుంది? నిజంగానే రవితేజ నిర్మాతలు మోసపోయారా? అయితే అందుకు కారణం ఎవరు? ఈగల్ సినిమాను వాయిదా వేయించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజానికి హనుమాన్ ను పోస్ట్పోన్ చేయించాలనుకున్నారు, కుదరలేదు. దీంతో ఈగల్ పై పడ్డారు. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ కోసం అనే మాటలు కూడా వాడారు. పైగా అప్పటికీ పెద్దగా బజ్ లేని సైంధవ్ను మాత్రం బరిలో దించారు. హడావిడిగా వచ్చిన నాసామిరంగాకు సైతం థియేటర్స్ ఉన్నాయి. కానీ వీరికంటే ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈగల్ కు మాత్రం థియేటర్స్ లేవు అనే కారణంతో వాయిదా వేయించారు. సరే, కొన్నిసార్లు ఇవి జరుగుతుంటాయి అనుకున్నా. రవితేజ ఏం చిన్న హీరో కాదు. అతను కూడా కన్విన్స్ అయ్యాడంటే కారణం ఈ మూవీకి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఉండేలా చూస్తామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గిల్డ్తో పాటు ఛాంబర్ పెద్దలు హామీ ఇవ్వడం వల్లే. కానీ ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి 9న ఈగల్తో పాటు యాత్ర 2, సందీప్ కిషన్ల ఊరి పేరు భైరవకోన అనే సినిమాలు వస్తున్నాయి. యాత్ర 2పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే 9నే విడుదల కావాల్సి ఉన్న డీజే టిల్లు స్క్వేర్ ను వాయిదా వేయించారు. బట్ అదే డేట్ కు వస్తామని చెప్పిన సందీప్ కిషన్ సినిమాను మాత్రం లైట్ తీసుకున్నారు దిల్ రాజు అండ్ కో. అంటే ఈ సినిమాను వాళ్ళు అసలు పరిగణంలోకి తీసుకోలేదు అనుకోవాలి. ఇప్పుడు చూస్తే ఊరి పేరు భైరవకోన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ పరంగానూ బానే ఉందంటున్నారు. పైగా వీళ్ళు పాన్ ఇండియన్ రిలీజ్ అంటున్నారు. మరోవైపు యాత్ర 2కు ఏపీలో థియేటర్స్ దొరక్కపోతే చాలా కష్టమన్న విషయం దిల్ రాజుకు తెలుసు. సో ఈగల్ కిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే యాత్ర 2ను వాయిదా వేయించాలి. అలాగే ఊరి పేరు భైరవకోనను ఆపాలి. కానీ ఇప్పటికే హనుమాన్ విషయంలో దిల్ రాజుతో పాటు ఇతర సీనియర్ నిర్మాతలు అబాసుపాలయ్యారు. అసలేం జరిగిందనేది తెలుసుకోకుండానే దిల్ రాజు విలన్లా కనిపించాడు. మళ్ళీ నెల కూడా గడవక ముందే అలాంటిదే మరొకటి జరిగితే ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఈగల్ కిచ్చిన మాటను వదిలేసి సోలో రిలీజ్ అని కాకుండా కోరినని థియేటర్స్ ను అడ్జస్ట్ చేయడమే ఇప్పుడు వీళ్ళు చేయగలిగేది. మరేదైనా చేస్తారా లేక ఈగల్ నిర్మాతలను పూర్తిగా మోసం చేస్తారా అనేది చూడాలి.